నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం 22వ అధ్యాయం. నిన్న 21వ అధ్యాయంలో మనం చూసాం కదండి. పురోహితులు చెప్పారు కదా, యుద్ధం నుంచి వెనుతిరిగి వచ్చినటువంటి పురంజయుడిని చూసి మీరు బాధపడకండి, కార్తీక మహత్యం, కార్తీక మాసం యొక్క వ్రతాన్ని చెయ్యండి, కార్తీక పూర్ణిమ వ్రతాన్ని చెయ్యండి, దానివల్ల మీకు మంచి ఫలితం లభిస్తుంది అని చెప్పారు కదా. సో నిన్న కార్తీక పూర్ణిమ వ్రతం యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు పురంజయుడు కార్తీక పూర్ణిమ వ్రతం చేశారు. అది చేయటం వల్ల అతనికి కలిగిన ఫలితం ఏంటి చూద్దాం. ఓకే. పురోహితుడు మాటలు విన్న పురంజయుడు మర్నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి శాస్త్రం చెప్పిన విధానంగా స్నానం చేశాడు. విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేశాడు. అనేక పుష్పాలతో స్వామిని అన్ని రకాలైన ఉపచారాలు చేసి పూజలు చేశాడు. తులసి మాలలను కూడా సమర్పించాడు. పూజా కార్యక్రమం పూర్తి చేసి తన ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు పురంజయుడికి దగ్గరగా వచ్చి, రాజా రాజా, అధైర్యం విడిచిపెట్టు, నీకు అంతా మంచి జరుగుతుంది, యుద్ధంలో తప్పకుండా గెలుస్తావు, చెల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడగట్టు, శత్రువుల మీద యుద్ధానికి తక్షణమే బయలుదేరు, విజయం నీకు వశం అవుతుంది అంటూ ఆశీర్వదించాడు. పురంజయుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి తల పైకెత్తి చూసే అంతలో బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. గొప్ప తపశ్శక్తి కలిగిన మహానుభావుడు యోగి తనను ఆశీర్వదించాడని పురంజయుడు భావించాడు. తన సైన్యాన్ని సమీకరించి శత్రురాజులపై యుద్ధాన్ని ప్రకటించాడు. శ్రీహరి ఆశీర్వాదం పూర్తిగా ఉండటంతో పురంజయుడు సైన్యాన్ని, శత్రు సైన్యాలను అతి తేలికగా మట్టుపెట్టాయి. కాంబోజ రాజుతో సహా ఇతర దేశాల రాజులు పురంజయుడిని శరణు కోరారు. శరణు కోరిన శత్రువుల్ని విడిచిపెట్టడం రాజధర్మం కావటంతో పురంజయుడు వారందరినీ విడిచిపెట్టాడు. శత్రువులంతా ప్రాణాలు చేతపట్టుకుని యుద్ధరంగం నుంచి పారిపోయారు. అయోధ్య రాజ్యం తిరిగి పురంజయుడి చేతికి వచ్చింది. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగానన్న సంతృప్తి పురంజయుడికి దక్కింది. అత్రి మహర్షి చెబుతున్నాడు, ఓ అగస్త్య మహర్షి, శ్రీహరి కటాక్షం ఉంటే శత్రువుల మిత్రులుగా మారతారు, విషం అమృతంగా మారుతుంది. అదే దైవం ప్రతికూలంగా ఉంటే తాడు కూడా పాముగా మారి కాటేస్తుంది. దేనికైనా దైవ బలమే ప్రధానం. దైవబలం పొందాలంటే ధర్మకార్యాలు చేయాలి. అలాంటి ధర్మకార్యాలు కార్తీక మాసంలో చేస్తే మరింత ఎక్కువ పుణ్య ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో శ్రీహరిని సేవించిన వారి కష్టాలన్నీ చిటికెలో మటుమాయం అయిపోతాయి అని చెప్పాడు. జాతి కులాలతో సంబంధం లేకుండా కార్తీక వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఉత్తమ కులంలో జన్మించిన ధర్మకార్యాలు చేయకపోతే దైవబలం కలగదు. తక్కువ జాతిలో జన్మించిన ఉత్తమ భక్తితో దైవారాధన చేస్తే మోక్షం తప్పకుండా కలుగుతుంది. దైవభక్తికి జాతి భేదం అడ్డు రాదు. కార్తీక మాసంలో ఎవరైతే శ్రద్ధగా విష్ణువుని పూజిస్తారో వారు తక్కువ జాతిలో జన్మించినా పరమ వైష్ణవులుగా అందరి మన్ననలను అందుకుంటారు. ఏ జాతి వారైనా సరే సంసార సాగరాన్ని దాటడానికి విష్ణు పాదాలను శరణు వేడాల్సిందే. విష్ణు భక్తి ప్రభావం చెప్పటానికి ఎవ్వరికీ శక్తి సరిపోదు. వ్యాసుడు, వాల్మీకి, జనకుడు, అంబరీషుడు మొదలైన మునులు, రాజులు కూడా విష్ణు భక్తి వల్లే మోక్షాన్ని పొందారు. తన భక్తుల్ని శ్రీహరి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీహరి లోకాన్ని పోషిస్తాడు. అందువల్ల తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా తానే అండగా ఉంటాడు. అందువలనే భక్తులపైన ఇంత ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆయనని భక్తవాత్సల్యుడు అని అంటారు. భక్తుల యొక్క ఆపదల నుంచి కాపాడుతాడు కాబట్టి ఆయనని ఆపద్బాంధవుడు అని పేరు వచ్చింది. అగస్త్య మహర్షి భక్తులకు ఇహపరాలు రెండూ ఇవ్వగలిగే దైవం నారాయణుడు మాత్రమే. ఆ దేవుడు విశ్వమంతా నిండి ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. విష్ణుభక్తి పూర్తిగా ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రతం చేసే భాగ్యం కలుగుతుంది. ఆయన అనుగ్రహం ఉంటే మాత్రమే కార్తీక వ్రతం చేయగలుగుతారు. కార్తీక వ్రతం
వేద ప్రమాణం కలిగిన వ్రతం, సకల శాస్త్రాల సారం కార్తీక పురాణంలో కనిపిస్తుంది. సకల శాస్త్రాల సారం కార్తీక పురాణంలో కనిపిస్తుంది. కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కార్తీక పురాణాన్ని చదివిన, చివరకు కార్తీక పురాణాన్ని విన్నా సరే పాపకర్మల ఫలితాలన్నీ నశిస్తాయి. కార్తీక పురాణాన్ని చదవటం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు, వారి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ఇది ముమ్మాటికి నిజం అంటూ చెప్పాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని 22వ అధ్యాయం సమాప్తం. 23వ అధ్యాయంలో పురంజయుడికి మోక్షం పొందడం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి.